प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ शं वज्रज्वालाजिह्वे करालवक्त्रे करालदंशे प्रत्यङ्गिरे शं ह्रीं ॐ फन्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. కర్ణచేటి దుర్గ ఈ విద్య గురించి చెప్పండి గురువు గారు అని చెప్పి కామెంట్లో ఎవరో ఒక అతను బాబు పెడుతున్నాడు బాబు. అయితే ఇది చాలా శక్తివంతమైన విద్య. కర్ణ విద్యల్లో ఇది ఒక అద్భుతమైన విద్య. ఇది చాలా శక్తివంతమైన విద్య బాబు. ఇది చేసేటప్పుడు కూడా చాలా నియమనిష్టలతో చేయాల్సిన విద్య అన్నమాట. ఇది మన కర్ణాంజనేయ స్వామి ఎలా చేస్తామో ఈ విద్యను కూడా అంతకు మించి రెట్టింపుగా నియమనిష్టలు చాలా ఉంటాయి. ఈ విద్య చేసిన చాలామంది ఉన్నారు బాబు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సిద్ధాంతులు వీళ్ళందరికీ కర్ణచేటి దుర్గ ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరికి సమస్యతో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ సమస్యని అమ్మవారు చెప్తారు. వాళ్ళని ఈ విద్య తెలిసిన వాళ్ళు ఎవరు నాకు ఈ దగ్గర ఈ విద్య ఉందని ఎవరు చెప్పరు. అలా విద్య వచ్చినప్పుడు చెప్పకూడదు బాబు. చెప్తే వెంటనే ఆ విద్య యొక్క శక్తి పోయింది, నశించిందని ఎవరు చెప్పరు. అయితే కర్ణచేటి దుర్గ అంటే అమ్మవారు వచ్చి కుడి చెవులో చెప్తారు బాబు. ఏదో అడిగినప్పుడు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలియజేసే విద్య అన్నమాట. ఇది ఎవరికైనా సరే మన దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా చెప్పచ్చు వాళ్ళ సమస్యని. ఇది కర్ణ పిశాచిలాగా ఎప్పుడు చెప్తూనే ఉండదు బాబు. మనం ఆ మంత్రం చదివినప్పుడే, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ మంత్రం చదివి అమ్మవారిని పిలిచినప్పుడు అప్పుడు అమ్మవారు చెప్తారు. అదేనా మన పూజా మందిరంలో కూర్చున్నప్పుడే వచ్చినప్పుడే అమ్మవారు చెప్తారు. అంతేగాని మనం ఎక్కడో ఉండాలని చూస్తూ ఎక్కడెక్కడో ఉండి మనం బజార్లో ఉండి అలా ఈ మంత్రాన్ని ప్రయోగించకూడదు. చక్కగా మనం ఒక చోట కూర్చొని అమ్మవారిని ఆ మంత్రాన్ని అమ్మవారి యొక్క మంత్రాన్ని చదివినప్పుడు మాత్రమే అమ్మవారు చెప్తారు. అంతేగాని నేను బజార్లో 10 మందిలో ఉన్నాను అక్కడ కూడా అమ్మవారు చెప్తారనుకుంటే ఇది పొరపాటు. చెప్పవు, జరగవు ఇవి. చక్కగా మన పూజా మందిరంలో కూర్చున్నప్పుడు ఎవరి గురించి అయినా ప్రశ్న వేసినప్పుడు అమ్మవారు తప్పకుండా వచ్చి చెప్తారు. అంత శక్తివంతమైన విద్య బాబు ఇది. చాటక విద్యలు కాబట్టి ఇది రాత్రిపూట చేయాలి. రాత్రి 9:30 కానీ చక్కగా చేసుకోవచ్చు ఈ విద్యని. ఈ విద్య ఎలా చేయాలో చెప్తాను బాబు, జాగ్రత్తగా వినండి. ఈ కర్ణచేటి విద్య చేయమని చెప్పమని కొంతమంది ఫోన్ చేశారు, ఒక అతను కామెంట్లో కూడా పెట్టారు. ఒక్కొక్క విద్య లైన్గా చెప్పుకొస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ విద్య మీరు చెప్పాలని నాకు కూడా అనిపించింది బాబు. ఈ కర్ణచేటి దుర్గ విద్య చేసినప్పుడు ముందు ఇవి చాలా నియమాలు ఉంటాయని చెప్పే కదా. ముందు ఏంటంటే మీ కులదేవత యొక్క అనుమతి తీసుకోవాలి. తర్వాత మీ ఊరి యొక్క గ్రామ దేవత అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అలా అనుమతి తీసుకోవడం అంటే వాళ్ళని ప్రార్థించాలి. ఈ విద్యను ఎప్పుడైతే ప్రారంభించావో ముందు రోజు నువ్వు మీ యొక్క గ్రామ దేవత గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి చక్కగా కొబ్బరికాయ ఏది కొట్టి అమ్మవారికి ఎరుపు జాకెట్ మొక్క పెట్టి అక్కడ చక్కగా ఒక పసుపు ముద్దను తయారు చేసుకోవాలి. ఒక పసుపు ముద్దను తయారు చేసుకొని అందులోకి అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆ పసుపు ముద్దన ఎర్ర జాకెట్లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు బాబు. పొద్దున్న చక్కగా చీకటితో చేసుకోవాలి. అలా ఇంటికి అమ్మవారిని తెచ్చుకొని అప్పుడు ఒక పీట మీద అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఒక వేప పీట మీద అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి 41 రోజుల పాటు చేయాలి ఈ సాధనని. చక్కగా దీపారాధన చేసుకోవాలి. అఖండ దీపం పెట్టుకుంటే ఇంకా మంచిది. 41 రోజుల పాటు చేస్తే అద్భుతంగా చక్కగా ఈ మంత్రాన్ని చేయాలి. ఈ మంత్రం చేసినప్పుడు కూడా బ్రహ్మచర్యం పాటించాలి తప్పనిసరిగా. ఏకభక్తం చేయాలి, భూసైనం చేయాలి. అమ్మవారి అఖండ దీపం పెట్టుకోవాలి. కలసారాధన చేసి కలసం పెట్టుకునే వాళ్ళకి వచ్చినప్పుడు కలసం పెట్టుకోవచ్చు తప్పనిసరిగా. ఈ మంత్రాన్ని చక్కగా రక్తచందనం మాలతో చేసుకుంటే ఇంకా తొందర ఫలితం వచ్చింది. రక్తచందనం మాలతో చేసుకోవాలి. 41 రోజుల్లో దగ్గర 3 లక్షలు జపం చేయాలి. అంటే మీకు అంత చేయలేకపోయినప్పుడు 41 రోజుల్లో అవ్వదు. 41 రోజులు అంటాం. 41 రోజుల పాటు చేసుకున్నాక ఒక వారం రోజుల పాటు అంటే ఒక స్టెప్ అయ్యిద్ది అనమాట. వారం రోజుల పాటు
కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. అంటే ఒక మాల చేయాలి, శాంతం ఆపకూడదు. ఒక మాల మాత్రం కంటిన్యూగా చేయాలి. ఇక తర్వాత మళ్ళీ ప్రారంభించాలి. అలా 2 స్టెప్పులుగా చేసుకోండి, లేదా 3 స్టెప్పులుగా చేసుకోండి. అప్పుడు ఆ మంత్రం యొక్క మీకు అర్థమైపోయింది. కుడి చెవి దగ్గరికి వచ్చినప్పుడు కుడి చెవి ఫస్ట్లో ఒక వింత శబ్దాలు వినిపించి అమ్మవారు మీకు పలుకుతుందని అర్థమైంది బాబు. అంత చక్కటి విద్య. ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని గురువుపదేశంగా భావించి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఉపదేశం తీసుకొని చేసుకుంటే ఇంకా మంచిది. మా దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ఉపదేశాన్ని, విధి విధానాలు, తర్వాత దీనికి కొన్ని తంత్రాలు ఉంటాయి బాబు. ఆ తంత్రాలు కూడా మేము చెప్పి పంపిస్తాం. ఇది చాలా అద్భుతమైన విద్య బాబు. నేను చెప్పిన నియమాలన్నీ చక్కగా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకోవాలి, రాత్రి 9:30 తర్వాత చేసుకోవాలి. ఏకభుక్తం చేయాలి. బోల్డ్ నియమాలు ఉంటాయి. ప్రతి స్త్రీలోనూ మాతృస్వరూపాన్ని చూసుకోవాలి, అమ్మవారి రూపాన్ని చూసుకోవాలి. ముఖ్యమైన నియమం ఇది. ఇక ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మీకు ఆ మంత్రం మీద మీ పట్టు సాధిస్తారు తప్పకుండా. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మంత్రం ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చింది బాబు. చక్కగా ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. చూడండి బాబు, ఈ చక్కగా ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం ధూం దుర్గే మమ కర్ణం భూత భవిష్యత్ వర్తమానంతు కాలజ్ఞాన దూర శ్రవణం దేహి హాన హుం ఫట్ స్వాహ. చక్కగా ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి బాబు. ఓం శ్రీమాత్రే నమః.